హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కట్ వర్క్ది మీకు జాయింట్ అనేది కలవడం లేదు సరిగా అనేసి నాకు చెప్తున్నారండి. దానికోసమే ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను. జాయింట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ డిజైన్ అయితే నేను వేయబోతున్నాను. ఇది ఆల్రెడీ ఫ్రేమ్ ఫిట్టింగ్ దాంట్లో కూడా నేను ఇదే యూజ్ చేశాను. మొత్తంగా మీకు ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది, జాయింట్ అనేది రెండు కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎవరు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి. స్టార్ట్ అయితే చేశాను. సో చూడండి, వన్ సైడ్ ఫినిష్ చేసేసాను. ఇప్పుడు మనం క్లిప్ అయితే తీసేసుకొని, క్లిప్స్ పెట్టాం కదా ఫ్రేమ్కి, ఆ క్లిప్స్ అయితే తీసి ఒక సైడు అంటే మనకి పైన కూడా మనం ఎక్స్ట్రా ప్యాచ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఫుల్గా మీరు రౌండ్ చేసుకోవచ్చు. ఇది మనకి అంత ప్యాచ్ అనేది పడదండి. నేను మాకు పెట్టాను చూడండి, అక్కడ వరకే ఉంది మా కిచెన్ కస్టమర్ది అయితే. కానీ నేను ఎక్స్ట్రా కూడా వేసేసాను, ఎందుకన్నా మంచిది అని. ఒక సైడ్ ఇలాగ మనం ఫ్రేమ్కి లైన్ గీసుకోవడం వల్ల మనం ఈజీగా ఆ బ్లాక్లోనే పక్కన ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మనం గ్రాఫ్తోని మనం కరెక్ట్గా దీన్ని ఎక్కడైతే మనం కొలిచి పెట్టుకున్నామో అదే ప్లేస్లో మనం రైట్ సైడ్ది కూడా పీస్ అనేది తీసి పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ పొజిషన్లో మనకి ఫ్రేమ్ అనేది ఫిట్ అయిపోతుంది. ఒకవేళ ఇలా కాకుండా డైరెక్ట్ మీరు తీసేసారనుకోండి, 1-4 సార్లు మళ్ళీ ఫ్రేమ్ పెట్టుకోవడం, చెక్ చేసుకోవడం అలా అయిపోతుందండి. సో చూసారా, కరెక్ట్గా ఫ్రేమ్లోనే నేను అయితే డిజైన్ అనేది పెట్టుకున్నాను. చూడండి, ఫ్రేమ్ అనేది డిజైను రైట్ సైడ్ది సెట్టింగ్ అయితే చేసుకున్నాను. చూడండి, నీడిల్ ఎలా తెచ్చుకోవాలి అనేది చూపిస్తున్నాను. కొంచెమే జరుపుకోవాలండి, ఎక్కువ జరిపేయకండి. అది మనకి ఫ్రేమ్ అనేది అక్కడికి వచ్చింది. సో మనం ఈ లైన్లోనే మనం పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రేమ్ అనేది కరెక్ట్ పొజిషన్కి వచ్చేస్తుందండి. చూడండి, నీడిల్ అనేది కరెక్ట్ పైన పొజిషన్లో కరెక్ట్గా దిగాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. అంతేకాదండి, దాని తర్వాత కింద ఇంకా 2-3 స్టిచ్చెస్ అనేది ఇస్తారు కదా, అక్కడ కూడా మనం కరెక్ట్ స్టిచ్ తర్వాత పడుతుందా లేదా నీడిల్ అనేది చెక్ చేసుకోవాలి. పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని డిజైన్స్కి ఏంటంటే ఇలాగా లైన్ అనేది ఇవ్వకుండా ఓల్డ్ డిజైన్స్లో ఎక్కువగా లైన్ అనేది ఇప్పుడైతే ఇస్తున్నారు. కానీ ఓల్డ్ డిజైన్స్ మనం వేసినప్పుడు కొన్నిటికి ఇప్పటికి కూడా ఉన్నాయి, ఇవ్వడం లేదు. వాటికి కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. చూడండి, ఇక్కడైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది కదండి, కరెక్ట్గా పాయింట్ కరెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు అది లేకుండా కూడా నేను మీకు ఫ్రేమ్ అనేది ఎలాగ సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఎవరు కూడా స్కిప్ అయితే చేయకండి, కరెక్ట్గా పాయింట్ కరెక్ట్గా వినండి. ఇక్కడైతే కరెక్ట్గా వచ్చేసింది మనకి లైన్ మీద. సో ఇప్పుడు నెక్స్ట్ అది కూడా చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ సెకండ్కి వెళ్ళిపోండి. ఇది ఫస్ట్ కలరు, సెకండ్ కలర్కి వెళ్ళిపోండి. ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేయలేదు, ఇక్కడ చూపిస్తున్నా. ఇదిగోండి, ఇది ఫస్ట్ కలరు చూసారు కదా. ఇప్పుడు మనం సెకండ్ కలర్కి వెళ్ళిపోవాలి. సెకండ్ కలర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ని టచ్ చేయండి. టచ్ చేస్తే అది ఎక్కడ ఫినిష్ చేసిందో అక్కడికి వస్తుంది. ఒకవేళ మనకి ఆపోజిట్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది రావచ్చు. అప్పుడు స్కిప్ చేసుకుంటూ నెమ్మదిగా ఈ పాయింట్ కలిసే చోట మాత్రమే మనం ఆపుకోవాలి. ఈ అవుట్లైన్ అనేది ఏది ఉందో దాన్ని స్టెప్ బై స్టెప్ ఒక 4-5 స్టిచెస్ మనం జరుపుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ చెక్ చేసుకోనక్కర్లేదు. ఇలా కూడా మనం పాయింట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. మనకి ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ లైన్ కూడా మనకి అన్ని డిజైన్స్లో కాదండి, కొన్ని డిజైన్స్లో మాత్రమే అవి కూడా మనకి కొంచెం అటు ఇటు అవుతున్నాయి. అలాంటప్పుడు కూడా మనకి ఇక్కడ కలవాల్సింది మనకి డిజైన్ మెయిన్ ఇక్కడే కాబట్టి ఈ పాయింట్ని మనం కరెక్ట్గా చూసుకుంటే కూడా డిజైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి, కట్ వర్క్ అనేది క్రాస్లోనే మనకి టచ్ అనేది అవ్వాలి.